Good morning, all India Kibo family members. Good morning. And that is మన లైఫ్ని ఎంతో అందంగా తీర్చిదిద్దుకోవాలని అందరూ చూస్తాం. అందులో భాగంగా ఎన్నో వార్తలు లేదా ఎన్నో ఉపన్యాసాలు ఇప్పుడు నేను పైన పెట్టినటువంటి పిక్ లాంటి ఎన్నో ఆదర్శవంతమైనటువంటి సందేశాలు ఎన్నో వింటూ ఉంటాం. వాటిని అందరికీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం. కానీ ఆ సక్సెస్ అనేది ఎలా వచ్చింది అనేది అన్నీ చూస్తాం, ఆనందిస్తాం, వెంటనే 10 మందికి పంపించేస్తాం, 10 నిమిషాల్లో మర్చిపోతాం. సక్సెస్ కోసం నిరంతరం వెతుకుతూ ఉంటాం. ఎలా? ఇలాంటిది ఒకటి చూసినప్పుడు ఖచ్చితంగా దాన్ని పాటించాలనేటువంటి ఆలోచన ఉండకుండా, ఓపిక ఉండకుండా, శ్రమ పడకుండా, ఎదురు చూపులు ఉండకుండా, ఎదురు దెబ్బలు పడకుండా ఎవరు గెలవలే. ఈరోజు మనం ఆదర్శంగా చెప్పుకుంటున్నటువంటి ప్రపంచ ధనవంతులు కావచ్చు, ప్రపంచానికి ఎన్నో అద్భుతాలని కనిపెట్టి తయారు చేసి అందించినటువంటి శాస్త్రవేత్తలు కావచ్చు, వీళ్ళందరూ ఓవర్ నైట్ రాలే. మనందరూ తెలిసిన విషయమే చెప్తున్నాను. బోరుగా అనిపించవచ్చు, క్లియర్గా అర్థం చేసుకుంటే మీకు ఎంతో పనికొస్తుంది. వాళ్ళందరూ అంత సులువుగా ఏది వాళ్ళకు దక్కలేదు. అవమానాలు, చీదరింపులు, చేత్కరింపులు ఇవన్నీ వాళ్ళు ఎదుర్కొన్నారు. పిచ్చోడా అనుకున్నారు, చేతకాలిడా అనిపించుకున్నారు, ఎన్నో అనిపించుకున్నారు. ఇదే జనం తిట్టారు. కొంతమంది సైంటిస్టులు రాళ్లతో కొట్టారు కూడాను. కానీ గెలిచే వరకు అలుపెరగని పోరాటం చేసిన మహనీయులు చివరికి వాళ్ళని చీత్కరించిన ప్రజలే సత్కరించారు. అసహించిన ఈ ప్రజలే హత్తుకున్నారు. వద్దు పో అన్న ఈ ప్రజలే వారు ప్రాణాలు పోయే వరకు వారు కనిపెట్టిన ఆ సంపదను అనుభవిస్తూనే ఉన్నారు. దట్ ఈజ్ సక్సెస్. సక్సెస్ తాలూకా వాల్యూ అది. సక్సెస్ తాలూకా వెలుతురు అంటే లైటింగ్ లేదంటే కిరణాలు అవి. అందువల్ల మనం ఏదైనా చేస్తున్నప్పుడు ఓపుకుంటారు. అరే నాకు 30 రోజుల్లో అన్నారు ఏమైంది, 1 సంవత్సరంలో అన్నారు ఏమైంది. కాదు, అది ఎన్నో అవంతరాలు. మీకు తెలుసు డాడీస్. మీకు తెలుసు డాడీస్, ఒక పని చేస్తున్నప్పుడు ఉదాహరణకి రైట్ సోదరులు ఈ విమానాన్ని కనిపెట్టినటువంటి వాళ్ళు అది చేస్తున్నప్పుడు పక్షిలా మనం ఎగరడం ఏంటి, మనం పక్షిలా ఎగరడం ఏంటి అని జనాలు వాళ్ళని పిచ్చోళ్ళ చూశారు. తర్వాత వాళ్ళు ఒకసారి ఒక ప్రయోగం చేశారు. వాళ్ళు కనిపెట్టి అది 18 సెకండ్స్ మాత్రమే ఫ్లై అయింది. దాన్ని చూసి ప్రజలందరూ అది చూసిన వాళ్ళంతా అది మామూలుగానే అది పడుతుంది, ఆ మాత్రం టైం పడుతుంది, ఇవన్నీ జరగవు అని చెప్పేసి మళ్ళీ తిట్టారు. కానీ అవేమీ వినబడలేదట వాళ్ళకి వినిపించింది ఒకటే, 18 సెకండ్లు. వాళ్ళకి కనిపించింది ఒకటే, 18 సెకండ్లు. వాళ్ళ ఆలోచనలో తిరుగుతుంది ఒకటే, 18 సెకండ్లు.
18 సెకండ్లు ఇది ఫ్లై అయింది కాబట్టి దీన్ని 18 నిమిషాలు అలా చేయాలి, 18 గంటలు అలా చేయాలి, 18 రోజులు అలా చేయాలి అనేటువంటి ఆలోచనకి ఆద్యం పోసింది ఆ 18 సెకండ్లు. వాళ్ళ మనసు అంతా, మైండ్ అంతా దాని చుట్టే తిరిగింది. సక్సెస్ అనేది వచ్చే వరకు పోరాడాలి, ఆ అవకాశం ఇక్కడ కనబడుతుంది అని వాళ్ళకి మాత్రం కనిపించింది. దాని ఫలితం ఈరోజు నేను మొన్న వెళ్ళొచ్చిన చైనా ట్రిప్. మీలో ఎంతోమంది ఫ్లై చేస్తున్నటువంటి విమాన ప్రయాణాలు విడిపోయిన ఖండాలను కూడా ఒకే ఖండంగా మార్చి భూగోళాన్ని మన చేతిలో పెట్టినటువంటి మహనీయులు వాళ్ళు. అంటే ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఒక అద్భుతం జరగాలంటే అగ్గిపుల్ల వెలిగించినంత టైంలో వచ్చేది, ఓపిక ఉండాలి. ఆ ఓపికలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఇవాళ ఒక కంపెనీలో జాయిన్ అయ్యి, లేదా ఒక ఉద్యోగంలో జాయిన్ అయ్యి, లేదా ఒక నేర్చుకున్న ఎడ్యుకేషన్లో జాయిన్ అయ్యి, 4 రోజులు అన్నాడు, 30 రోజుల్లో హిందీ వస్తుంది, 30 రోజుల్లో తమిళ్ వస్తుంది అన్నారు, 30 రోజుల తర్వాత చూద్దాం అని చెప్పి చూస్తారు. లేదు కార్ డ్రైవింగ్, ఆడు 18 రోజుల్లో నేర్పిస్తాను అంటాడు. అంటే 18 రోజుల్లో నువ్వు హెవీ లారీ నడుపుతావని కాదు, 18 రోజుల్లో తమిళనాడు వెళ్ళి మనం తమిళ్ మాట్లాడేస్తామని కాదు. అవాంతరాలు చాలా వస్తూ ఉంటాయి. అవన్నీ ఓపిక ఉండాలి. ఇప్పుడు తమిళ్ నేర్చుకోవాలనుకున్న వాడికి నీ చుట్టూ తమిళ్ మాట్లాడేవాళ్ళు ఉండరు. మన ఈ పదాలన్నీ 30 రోజులు నేర్చుకుని ఎవరితో మాట్లాడుతావు? దానికి మళ్ళీ ఆ వాతావరణం కూడా సహకరించాలి. తమిళ్లో ఉన్న వాళ్ళతోటి స్నేహం, లేదా తమిళ్లో ఉన్న పేపర్లు చదవటం, లేదా తమిళ్లో వార్తలు వినటం, ఇలా ఎంతో కృషి చేస్తుంది. కానీ అది రాదు. ఇది 30 రోజుల్లో జరగదు. 30 రోజుల్లో పునాదులు పడొచ్చేమో, లేదా పునాదులు తవ్వొచ్చేమో, కానీ 30 రోజుల్లో తమిళ్ రాదు, తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, ఏది రాదు, సక్సెస్ కూడా రాదు. అలాగే ఎప్పుడైతే ఇది రాలేదో వెంటనే ఇప్పుడు తమిళ్ రాలేదు, తమిళ్ రాలేదు మంచిది కాదు, ఈసారి హిందీ 30 రోజుల్లో నేర్చుకున్నాం, వెళ్ళి హిందీ 30 రోజుల్లో నేర్చేస్తాడు. అది రాదు. అరే హిందీ కూడా రాలేదు, ఈసారి నేను 30 రోజుల్లోనూ పంజాబీ నేర్పేస్తానని ఎవడో అంటాడు. అంటే మళ్ళీ పంజాబీ నేర్చుకుంటాడు. అది రాదు. ఇంకెలా కాదు, నేను బెంగాలీ నేర్చేసుకుంటాను, వాడెవడో 15 రోజుల్లోనే బెంగాలీ నేర్పేస్తున్నాడట అంటారు. బెంగాలీ కూడా రాదు. కారణం, ముందు నీలో ఓపిక లేదు, అందుకే బెంగాలీ రాదు. ముందు నీలో నేర్చుకోవాలనే తపన, కసి, కృషి లేదు, అందుకే రాదు నీకు తమిళ్, అందుకే రాదు నీకు హిందీ. ఓపుకుండాల. ఒకడికి 1 రోజులో రావచ్చు, ఒకడికి 100 రోజుల్లో రావచ్చు, ఒకడికి 1 సంవత్సరంలో రావచ్చు. ఎందుకంటే ప్రతి మనిషిలో ఉన్నటువంటి ఆ నేర్పే గుణం, ఓపిక ఒక్కొక్కలాగా ఉంటుంది, ఒకేలా ఉండదు. దాన్ని అర్థం చేసుకోకుండా మనం సక్సెస్ కోసం నిరంతరం ప్రయాణం చేయకూడదు. చేస్తే ఇలాగే 1 సంవత్సరం నాటికి 12 మూలు 30 రోజులు ఉన్నాయి కదా, 12 భాషలు నేర్చేసుకుంటావు. నీ తెలుగు లేదా నీ మాతృభాష తప్ప ఏది మాట్లాడలేవు. అలాగే ఎందుకు చెప్పానంటే ఈ విషయం, ప్రత్యేకించి ఈ నెట్వర్క్స్లో కానీ ఇలాంటి అదనపు ఇన్కమ్ కోసం ప్రయత్నించే వాళ్ళకి కానీ, ఈ ఏజెంట్ లాంటి పదాల మధ్యలో ప్రయాణం చేస్తున్న వాళ్ళు కానీ, నేను చూసింది ఏంటంటే ప్రధానంగా వీళ్ళకి ఓపిక లేదు. ఒకడు మిమ్మల్ని మోటివేట్ చేసి కారు వస్తుంది, బండి వస్తుంది, విమానం ఎక్కొచ్చు,
లేదా పెద్ద బిల్డింగ్ కట్టచ్చు, లేదా బంగారం కొనుక్కోవచ్చు, బంగారంతో నగలు చేయించుకోవచ్చు. ఇలా ఎన్నో వాడు చెప్తాడు మోటివేషన్లో. ఆ మోటివేషన్లో చెప్పిన దాన్ని రాత్రికి కలగని ఉదయాన్నే మనం వాడి దగ్గర జాయిన్ అయ్యి, లేదా అదే క్షణంలో జాయిన్ అయిపోయి 4 రోజులు కళ్ళ కాసి మా ఇంటి పక్కన ఉన్న 2 ఇల్లు కొందాం, ఈ ఖాళీగా ఉన్న సైట్లు కట్టేద్దాం, ఈ రోడ్లు నేను తీసుకొచ్చే కారుకి సరిపోదు అనే ఆలోచనతో ప్రయాణం అయ్యి అది నెరవేరే వరకు మనం మనం ఉండం. ఒక్కటే ఈ పేపర్ మీద రాసినప్పుడు నెల రోజుల్లో వస్తుంది, లేదా 10 రోజుల్లో వచ్చేస్తుంది, దానికి కారణంగా పలానోడికి 4 లక్షలు వచ్చింది, 5 లక్షలు వచ్చింది అని కొన్ని చూపిస్తారు. అంతే, అంతలో వచ్చేయాలి మనకి. ఆ వెంటనే అంత గొప్ప అయిపోవాలి. అవ్వకపోతే ఆ కంపెనీ మంచిది కాదు, అది చెప్పినోడు మంచిది కాదు. మనం ఇలాంటి ఆలోచనతో మన ప్రయాణం కానీ నిరంతరం కొనసాగితే ఎప్పటికీ మొదలెట్టిన దగ్గరే ఉండడం కూడా కష్టం, కిందకి వెళ్ళిపోతాం. ఒప్పుకుండాలి. మీరెన్నుకున్న కంపెనీకి కూడా మీలా ఓపిక ఉందో లేదో చూడాలి. అదే ఆ పైన ఉన్న పిక్లో ఫ్యాక్ట్స్, నిజాలు కూడా గ్రహించాలి. మనం అవతల వారు ఏదో చెప్పేశారని, అవతల వాడు ఏదో మాట్లాడేశాడని అది అయిపోతుందని చెప్పేసి అక్కడికి ఇక్కడికి పరిగెత్తడం చేయకూడదు. ఒక కంపెనీ కానీ ఒక వ్యవస్థ కానీ పెట్టిన తర్వాత అది ఎలా నడుస్తుందో, ఎన్ని సంవత్సరాలు నడిచింది, ఎంత నిజం ఉన్నదని తెలుసుకోవాలి. నేను ఇక్కడ జూనియర్గా ఉన్నాను, అక్కడికి వెళ్తే సీనియర్గా అయిపోతాను అనుకొని నువ్వు ఈ కంపెనీని వదిలేసి ఆ కంపెనీకి వెళ్తావు. ఎందుకు? వీళ్ళందరిని తీసుకెళ్ళొచ్చాను. ఓకే, వెళ్ళావు, సీనియర్ అయ్యావు, సూపర్ సీనియర్ అయిపోయావు. మరి నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు అంటే, కిందన ఉన్న కంపెనీలో, ముందు కంపెనీలో జూనియర్వి, ఇక్కడ సీనియర్వి. సీనియర్ అంటే అర్థం ఏంటి? నీ కింద చాలామంది జూనియర్ ఉండాలి. ఒక జూనియర్గా నువ్వు ఏదో ఆలోచించావో, ఇప్పుడు నువ్వు సీనియర్గా ఉన్నప్పుడు నీ కింద ఉన్న జూనియర్ కూడా అదే ఆలోచిస్తాడు, అదే ఆడి మైండ్లో రన్ అవుతుంది. అంతే. వాడు ఇంకో కంపెనీలోకి వెళ్ళి అక్కడ ముందు జాయిన్ అయ్యి నీ కింద ఉన్న జూనియర్స్ అందరిని పట్టుకెళ్ళిపోతారు, నువ్వు మళ్ళీ ఒక్కడమే మిగులుతావు. ఇది రిపీట్ జరుగుతూనే ఉన్నది. ఎప్పటికీ సక్సెస్ కాలేం. ఎప్పటికీ మన కంపెనీలు కూడా నేను ఎన్నోసార్లు చెప్తున్న దాన్ని వినకుండా, అర్థం చేసుకోకుండా, మనం గెలవాలనే ఆలోచనతో అవతల వాడిని గెలిపిస్తామని తప్పుడు సమాచారాన్ని ఇచ్చి తప్పుడుగా ఆ కాన్సెప్ట్ని చెప్పిన కొంతమంది వల్ల మనందరమే, ప్రత్యేకించి నేను, నా తర్వాత మీరు మాటపడ్డారు. 30 రోజుల్లో ఎలుగొచ్చేస్తుంది, 100 రోజుల్లో అలుగొచ్చేస్తుంది. నేను చెప్తున్నటువంటి వాయిస్ని విని అర్థం చేసుకోండి. నేను కూడా సామాన్యుడినే, నేను కూడా మామూలు మనిషినే. అందుకే మీరు మీటింగ్లకి అది వచ్చినప్పుడు ఎవరైనా దండం పెడతానంటే ఒప్పుకోను, ఎందుకంటే నేను సామాన్యుడిని. మరి ఓ సామాన్యుడిగా ఉన్న మీలాంటి సామాన్యుడిని నేను అనుకున్న టైంలో చేయలేకపోవచ్చు, అనుకున్నట్లుగా అది రాకపోవచ్చు, కానీ ప్రయత్నం అంటూ ఆపటం లేదు అనేది గ్రహించటం లేదు. మీరు 12 ఏళ్ళు కష్టపడి వచ్చానంటే ఎంత ఓపుకున్నది డాడీ కానీ గ్రహించటం లేదు. వచ్చిన తర్వాత ఇంత సక్సెస్కి వచ్చిన కంపెనీ మన ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ఇంత మంచి క్రౌడ్ని తీసుకొచ్చి ఇంతమందికి ఒక మంచి అవకాశాలు ఇచ్చినటువంటి మనకి ఏవో కంపెనీ ఒక 6 నెలలు లేదా ఒక 8 నెలలు ఇది స్లో ఆగింది అంటే ఆగలేదు, ఆపాం. మే 23కి ఇచ్చేస్తాను. ఈలోపు అక్కడ వచ్చిన సమస్య ఏంటో, డాడీకి వచ్చిన సమస్య ఏంటో కుదురు లాగుదాం అని ఎవరు ఆలోచించలే. డాడీ మంచోడు కాదు, డాడీ చేయలేకపోతున్నాడు, డాడీ చెప్పింది రైట్ కాదు, ఇంకో కంపెనీలో పోదాం. ఏంటి నాన్న ఇవన్నీ, ఏంటి ఇవన్నీ? అరే ఇంత సక్సెస్ తీసుకొచ్చి, ఇంత క్రౌడ్ని తీసుకొచ్చి, మాకు ఫోన్ ఇచ్చి, బండి ఇచ్చి, కారు ఇచ్చి, కమిషన్స్ వచ్చి
ఇన్ని చేసిన వ్యక్తి ఏమో చూడాలి కదా అని చెప్పేసి ఎందుకు చూడరు? జూనియర్ ఎదురు చూస్తున్నాడు కానీ సీనియర్ ఉండట్లేదు. సీనియర్ ఓపికగా ఉంటున్నాడు కానీ జూనియర్ ఇంకో కంపెనీకి వెళ్ళి సీనియర్ అవ్వాలనుకుంటున్నాడు. ఇలాంటి పోరాటాలు మంచివి కాదు. ఓపికతో ఉండండి, ఖచ్చితంగా మనకి సక్సెస్ వస్తుంది. ఓపిక అంటే ఎన్ని సంవత్సరాలు డాడీ? ఎన్ని సంవత్సరాలు ఏంట్రా ఓపిక? మీరు ఇన్ని సంవత్సరాలు ట్రై చేస్తున్నారు. మరి మీరు మొట్టమొదటిసారి ప్లాన్ చెప్పిన కంపెనీ ఏదో ఉంటుంది కదా, 1,00,00,000 వచ్చేస్తుంది, ఇద్దరు జాయిన్ చేయి, లెఫ్ట్ రైట్, పేరు ఇన్కమ్ ఎలాగొస్తుంది అలాగొస్తుంది. అది ముందు రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ గారు, ఆ బాబు ఈ బాబు అని చెప్పేసి ఎవడెవడో ఉన్నాడు, వాళ్ళు గొప్పలు అయిపోయారు, నువ్వు అలాగే అయిపోతావు అని చెప్పాడు కదా ఒకడు. మరి ఎందుకు నువ్వు అవ్వలేదు? నీకు చెప్పినోడు ఎందుకు మరో కంపెనీలో నీకు జూనియర్గా వస్తున్నాడు? ఫ్యాక్ట్స్, నిజాలను గ్రహించాలి. ఉద్రేకపూరితమైన ఉపన్యాసాలు ఇస్తే అది నిజం కాదు, అది మనం గ్రహించాలి. రేపు నా దగ్గరకు వస్తున్న సూపర్ సిఇఓస్ అండ్ సిఇఓస్, మీరందరూ నేను చెప్పబోయే వివరాన్ని పూర్తిగా విని మనం ఎంత సక్సెస్ అవుతామో మీరు గ్రహించి, నేను తయారు చేసిన ఈ ప్రాజెక్టు విన్న తర్వాత ఎందుకు ఇంత టైం పట్టింది డాడీ కానీ మీకు అర్థమవుతుంది. ఆ ప్రాజెక్ట్లో మనం వెళ్తే మన భవిష్యత్తు ఏంటో కూడా మీకు అర్థమవుతుంది. ఆ ప్రాజెక్ట్లో మీ పాత్రలు కూడా మీకు అర్థమవుతాయి. మీ స్థానాలు లేదా మీ పొజిషన్స్ మీకు ఇచ్చి పంపిస్తాను. వట్టి చేతులతో వస్తున్న మీకు గట్టి మేలు తలపెట్టిన నేను మిమ్మల్ని ఒంటరిగా పంపించకుండా భవిష్యత్తు మీ సంకన పెట్టి పంపిస్తాను. రండి. మీరు వస్తున్నప్పుడు మీకోసం అరే మా సీనియర్ వెళ్ళాడు, ఇలా మా సిఇఓ వెళ్ళాడు, ఏం తెస్తాడా అని ఎదురు చూసేటువంటి మీ జూనియర్స్ కోసం మీకేమిచ్చి పంపిస్తానో మీరు రండి, నేను చూపిస్తాను రండి. కానీ ఓపికగా ఉండండి, ఓపికగా రండి, జాగ్రత్తగా రండి. మీ జూనియర్స్ చెప్పండి, డాడీ నాకు పిలుపునిచ్చాడు, నేను వెళ్తున్నాను, ఓ మంచి కోసం చేస్తాడు డాడీ, మనందరికీ తెలుసు, నేను వెళ్ళి అది మాట్లాడొస్తాను, మనం మళ్ళీ కూర్చుందాం, మళ్ళీ మనం ఎలా పని చేసుకుందాం అనేది ఆలోచించుదాం. మీరు వెయిట్ చేయండి, ఓపికగా ఉండండి. ఇన్నేళ్ళు ఓపిక పట్టాడు ఆయన, 3 ఏళ్ళుగా కంపెనీ నడుస్తుంది. మనం అన్ని కంపెనీలకు అటెళ్ళి ఎన్నో కంపెనీలు తిరిగేసాం డాడీ వచ్చిన తర్వాత కూడా, మళ్ళీ వెనక్కే వచ్చాం. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తాడో నేను వెళ్ళి విని నేర్చుకొని మీకు చెప్తాను. ఓపికగా ఉండండి, మీరు చెప్పరండి. మీరిచ్చిన మాట నిజం చేసి చూపించి మీకు తిరిగి పంపిస్తాను. మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి. కానీ ఓపికగా రండి, ఓపికగా వినండి, ఓపికగా జీవించండి. నా ఆలోచన మీకు చెప్పాను. పెట్టిన కంపెనీల్లో కిబో ఉండాలి కానీ పోయిన కంపెనీల్లో కిబో ఉండకూడదు అనేటువంటి లక్ష్యంతో వెళ్తున్నాను డాడీ, మీ సహకారం నాకు కావాలి అని అడిగాను. నా లక్ష్యం నన్ను విడిచి దూరంగా వెళ్ళిన తమ్ముడి పేరుని చిరస్థాయిగా ఉండిపోవాలని మాత్రం ఎన్నోసార్లు చెప్పాను. మీరు ఎక్కడికి వెళ్ళినా నా దగ్గరికి వస్తారు నాన్న అని చెప్పాను. ఎస్, నా దగ్గరికి వస్తారు. ఎందుకు అంటే తండ్రి మీద కోపగించి లేదా తల్లి మీద కోపగించి ఆడు కొట్టాడో నాన్న తిట్టాడో అని చెప్పేసి నీ దగ్గర ఉండనని చెప్పేసి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతాం. చాలా కోపంగా, చాలా సీరియస్గా, ఆవేశంగా అడుగులు పడతాయి.
నేనంటే అంత చేతగానే అనుకున్నా, నా గురించి నీకు తెలీదు అని వెళ్ళిపోతాం. కానీ ఆకలి టైం ఒకటి ఉంది, ఆకలేస్తుంది. నిద్ర టైం ఒకటి ఉంది, నిద్ర వస్తుంది. మిగిలినటువంటి స్నాన పానాలు లాంటి ఎన్నో అవసరాలు ఉంటాయి. ఆ టైం వచ్చినప్పుడు అమ్మ గుర్తొస్తుంది, నాన్న గుర్తొస్తాడు. మళ్ళీ నాన్న అమ్మ పిలిస్తే వెళ్దామని తిరుగుతాడు. నేను అలాగే పెరిగాను, బహుశా మీ అందరూ అలాగే పెరిగారని అనుకుంటున్నాను. అలా వెళ్ళడం తప్పు కాకపోవచ్చేమో కానీ అక్కడున్న నిజాన్ని తెలుసుకోకపోవడం తప్పు. ఎందుకంటే ఈ ప్రపంచం మొత్తం మీద 900 కోట్ల జనాభా ఉన్నా అందులో నీ కోసం ఆలోచించేది రెండే 2 ప్రాణాలు, అమ్మ నాన్న. ఇంకెవరు ఉండరు. అలాంటి ఒక నాన్న అనే పదం కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి ఓ చిన్న చిరుజీవిని నేను. మీరు ఎక్కడికి వెళ్ళే మళ్ళీ నా దగ్గరికి వస్తారని నమ్మేటువంటి ఒక నాన్న పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తిని నేను. మీకోసమే ఇది నిలబెట్టుకోవాలి, అందులో మనం ప్రపంచ స్థాయిలో ఉండాలి. భారతదేశపు జెండాను చూసి ఆటోమేటిక్గా అవతల దేశపు వాడి చేయి సెల్యూట్ కొట్టే స్థాయికి తీసుకెళ్ళాలి అని నేను ఎన్నోసార్లు చెప్పాను. దొంగతనంగా పట్టుకెళ్ళిపోయిన బ్రిటిష్ సామ్రాజ్యులు మన దగ్గర నుంచి పట్టుకెళ్ళిన సంపదని దొరతనంగా ఇండియా వరకు తీసుకురాగలిగే లక్ష్యంతో వెళ్దాం డాడీస్ అని అడిగాను. నేను చెప్పిన మాటలు పెద్దవి కావచ్చు, నా లక్ష్యం పెద్దది కావచ్చు, కానీ ప్రయత్నిస్తే కొండలు కూడా మొత్తం పిండి చేసి పారేయచ్చు మనిషి. సముద్రం అవతల ఏముంది, దానికి ఒడ్డే ఉండదు అని అనుకున్నారు, కానీ షిప్ కనిపెట్టి మరీ తిరిగేస్తున్నాడు. ఇలా ఎన్నో అద్భుతాలు జరిగాయి. కాబట్టి మనం మన దేశం కోసం ఖచ్చితంగా చేస్తాం. మీ తోడు నాకుంటే మీరు రండి. రేపు వివరంగా మాట్లాడదాం. 8 గంటలకే స్టార్ట్ చేసుకుందాం, టైం సరిపోదు. అలాగని మీరు తొందరపాటుగా వేగంగా రాకండి, వేగంగా బయలుదేరండి, వేగంగా ప్రయాణం చేయకండి. రండి, మన దమ్మేటో ప్రపంచ దేశాలు చూపిద్దాం, మన సత్తా ఏటో సక్సెస్ కాలేనటువంటి వ్యక్తులు చూపించుదాం. నీ విజయం ఏటో నీ ఇంట్లో వాళ్ళకు చూపించుదాం. ఓపిక, జాగ్రత్తగా రండి. లవ్ యూ డాడీస్. మీకోసం ఇక్కడ గుమ్మం దగ్గర కూర్చుని ఎదురు చూస్తున్న మీ డాడీ. లవ్ యూ డాడీస్.